ఎల్లమ్మ తల్లండి. నేనైతే నిన్న ఎల్లమ్మ తల్లికి చేసుకున్నానండి మంగళవారము. యాక్చువల్గా అయితే మా సైడ్ అయితే మరి మంగళవారమే చేసుకుంటారండి ఎల్లమ్మ తల్లికి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి, ఎవరికి ఎలా పద్ధతి ఉంటుందో అలాగా. యాక్చువల్గా అయితే ఇది ఉగాది పండగకి ముందు చేసుకుంటారండి. శివరాత్రి జాగరణ ఉపవాసం ఉన్న వాళ్ళు మాత్రం శివరాత్రి ముందు చేసుకుంటారండి. నాకు శివరాత్రికి జాగరణ ఉపవాసం ఉన్నందువల్ల నేను శివరాత్రి ముందే చేసుకుంటానండి. ఎప్పుడైనా కూడా మేము ఎలా చేస్తామో అలాగే చేశానండి ఇప్పుడు కూడా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈ చెక్కనే మేము ఎల్లమ్మ తల్లిగా పూజిస్తామండి. ఈ చెక్కని మంచిగా కడిగి ఇది బియ్యం నానబెట్టి మిక్సీ పడతారండి, లేదంటే ఇంట్లో బియ్యం పిండున్న వాడుకోవచ్చు. ఇలాగా అంతా రాయాలండి. రాసి ఇక్కడ 2 సర్కిల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా 2 సర్కిల్స్ లాగా చేసుకొని ఈ 2 సర్కిల్స్కి చుట్టూ మొత్తం బొట్లు పెట్టాలండి. ఇది కొంతమంది గోడల పైన కూడా పెట్టుకుంటారండి. మాది రెంట్ హౌస్ కాబట్టి నేనైతే ఎప్పుడు ఇలాగ చెక్క పైన పెడతానండి. ఇలాగ అన్ని బొట్లు పెట్టేసుకోవాలండి. ఇంకా ఏ పూజ అయినా ఏ పండుగలైనా కాళ్ళకైతే పసుపు కంపల్సరీ కదండి. మా చిన్నప్పుడైతే ఏ పండుగలు ఏ పూజ అయినా అమ్మ పెట్టేదండి అందరికీ. ఇంకా ఇదైతే చిన్నప్పుడైతే పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో అయితే అందరికీ ఖచ్చితంగా పెట్టేవాళ్ళండి. ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గింది. దీనికోసం సపరేట్గా ఒక మనిషిని పెట్టించేవాళ్ళండి కాళ్ళకి. ఈ కాళ్ళకి పసుపు పెడితే చాలా మంచిదని చెప్పేవాళ్ళండి. పైగా ఈ పసుపు అంతా చక్కగా కాలికంతా కలవాలి, ఎక్కడ గ్యాప్ ఉండొద్దు అని వేళ్ళకి అంతా సమానంగా పెట్టాలని చెప్పేవాళ్ళండి. ఈ పసుపు పెడితే కాళ్ళకి అందరికీ, పెద్దవాళ్ళందరికీ పెడితే పిల్లలు మంచి జరుగుతుంది, మంచి భర్త వస్తాడని చెప్పేవాళ్ళండి. నేనైతే ఇక్కడ ఇంకా ఎల్లమ్మ తల్లి కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. ఈ బ్లౌజ్ పీస్ పెడతారండి ఒకటి. యాక్చువల్గా బ్లాక్ పెడతారు. నేను కొన్ని సంవత్సరాలు బ్లాక్ పెట్టాను. తర్వాత మా అత్తమ్మ వాళ్ళని అడిగాను, బ్లాక్ పీసెస్ అన్నీ అలానే ఉంటున్నాయంటే కలర్ పెట్టుకోవచ్చు, మేము కలర్ పెట్టుకుంటున్నామన్నారు. యాక్చువల్గా అయితే బ్లాక్ పెట్టాలన్నారు. ఇంకొక కూడక ఖర్జూర పండు వక్క 1 రూపాయి బిళ్ళ వేసి పెడతారండి. ఇంకా నేనైతే ఇక్కడ పీట వేసి పీట మీద ముగ్గు వేసి ఆ ఎల్లమ్మ తల్లి వారిని పెట్టి పూలు పెడుతున్నానండి. ఎల్లమ్మ తల్లికి అయితే వేప మండలు అయితే ఖచ్చితంగా పెట్టాలండి, ఇది మాత్రం కంపల్సరీ. నేనైతే ఇక్కడ ఈ వేప మండల్ని మంచిగా కడిగి పెట్టానండి. ఈ ఎల్లమ్మ తల్లికి అయితే ధూపం కూడా ఖచ్చితంగా వేయాలండి. మైసాచి గుగ్గులం అంటారు కదా. ఎల్లమ్మ తల్లికి అయితే ఇలా అన్నంలో కొంచెం పెసరపప్పును కొంచెం పసుపు వేసి వండాలండి. నేను కూడా అలానే వండాను, ఎప్పుడు అలానే వండుతాను. ఈ ఎల్లమ్మ తల్లికి అయితే ఓపేసినవి ఏవి పెట్టారండి, అన్నీ పచ్చిగానే పెడతారు. ఈ చింతపండు రసం ఉంది కదా, ఇది చారండి, జస్ట్ చింతపండు పిసికి అలా వేయడమే. ఇవి మక్కలు చిక్కులు గుడాలండి, పెరుగండి ఫ్రెష్ది ప్యాకెట్. ఇలాగ పెడతారండి. అమ్మవారికి అయితే మేము ఎప్పుడు కోడి కోసుకుంటామండి, కానీ ఇప్పుడు బర్డ్ ఫ్లూ అంటున్నారు. నువ్వులో ఎండు చేపల కర్రీ పెడతారు, అది ఇంకా ఎవరు తినట్లేదని నేను పెట్టట్లేదు 2-3 ఇయర్స్ నుంచి. పచ్చి చేపలు వండుకోవచ్చు అన్నారు, అందువల్ల నేను పచ్చి చేపలు చేసి పెట్టాను. ఇంకా యాజ్ యూజువల్గా అయితే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, నా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. అమ్మవారికి ఉంటే అయితే తెల్లకళ్ళు కూడా పెడతారండి, కానీ మనకి ఇక్కడ సిటీ కదండి, అవి ఏమి దొరకవు. అవి ఎక్కడ ఉంటాయో కూడా మాకు పెద్దగా ఐడియా లేదు. ఇక్కడ నేనైతే ఇంకా అమ్మవారికి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి అయితే ధూపం వేస్తున్నానండి. ఈ ధూపం అయితే ఖచ్చితంగా వేయాలండి. సాంబ్రాణి కానీ గుగ్గిలం కానీ, ఇప్పుడైతే ధూప్ స్టిక్ దొరుకుతున్నాయి కదండి,
ఇంకా నేనైతే ఇప్పుడు అదే వేస్తున్నాను. చూసారా, అయిపోయిందండి నా పూజ. ఇది సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే చేసుకుంటారండి. తర్వాత మనము ఈ చెక్కను అమ్మవారిగా భావిస్తున్నాం కదండి. ఇంకా ఈ చెక్కను అమ్మవారిని తీసేసి సాయంత్రం పూట ఒక కవర్లో పెట్టి, ఇది దేవుడి ఫోటోలతో కలిపి పెట్టామండి. ఇంకా వేరేగా ఒక ప్లేస్లో పెడతాము. మళ్ళీ ఇది తర్వాత 1 ఇయర్కి అండి చేసుకునే రోజు తీసి మళ్ళీ యాజ్ యూజువల్గా క్లీన్ చేసి మళ్ళీ బొట్లు పెట్టి మళ్ళీ పూజ చేసుకుంటామండి. మేమైతే ఇలానే చేసుకుంటామండి. ఎల్లమ్మ తల్లి అంటే చల్లని తల్లి అండి. అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నానండి. పూజ అయిపోయిన తర్వాత ఈ సాంబ్రాణి ఇదంతా అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చాలా పాజిటివ్ వైబ్రేషన్గా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించిందండి. కాసేపు అలానే కూర్చున్నాను. ఏ పూజ చేసినా ఇంతే అండి, ప్రశాంతంగా చాలా మంచి వైబ్రేషన్స్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇదైతే మిట్ట మధ్యాహ్నం పట్టపగలంటారు కదండి, అప్పుడే చేసుకుంటారండి ఎల్లమ్మ తల్లికి 12 దాటిన తర్వాత. ఓకే అండి, మరి బాయ్.